వెల్కమ్ టు క్రైస్ట్ విట్నెస్ స్టూడియో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామములో మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. నేటి వీడియోలో మరో అద్భుతమైన మిషనరీ బయోగ్రఫీతో మీ ముందుకు వచ్చాం. డియర్ ఫ్రెండ్స్, మనమేంటో దేవునికి మనం తల్లి గర్భములో రూపించబడక ముందే తెలుసు. అలాగే మనల్ని తల్లి గర్భములో రూపించేటప్పుడే దేవునికి మన జీవితంపై ఓ చిత్తం ఉంటుంది. అయితే ఆయన చిత్తాన్ని మనం ఇష్టపడి చేయాలి, కానీ ఆయన మనల్ని బలవంతం చేయకూడదు. ఒకవేళ దేవుని చిత్తాన్ని మనం ఇష్టపూర్వకంగా నెరవేరిస్తే మన జీవితం ఎందరికో ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇలాగే ఒక వ్యక్తి భారతదేశంలో మిషనరీ సేవ చేసి బైబిల్ను హిందీ భాషలోకి అనువదించి ఎందరికో ఆశీర్వాదకరంగా మారాడు. అతనే శామ్యూల్ హెన్రీ కెలాగ్. శామ్యూల్ హెన్రీ కెలాగ్ గారు 1839 సంవత్సరంలో సెప్టెంబర్ 6వ తేదీన న్యూయార్క్లో జన్మించారు. ఇతని తల్లిదండ్రులు శామ్యూల్ కెలాగ్ మరియు మేరీ హెన్రీ కెలాగ్. వీరి కుటుంబము దేవుని యందు భయభక్తులు గలవారు. శామ్యూల్ హెన్రీ గారు తన బాల్యం నుండి దైవిక పుస్తకాలు, లేఖనాలు శ్రద్ధగా చదవడం ప్రారంభించారు. శామ్యూల్ గారు కళాశాలలో విద్యార్థిగా చదువుతున్నప్పుడే తన జీవితంలో క్రీస్తు ఎలాంటి వాడో తెలియజేస్తూ జీవించే క్రీస్తు అనే కరపత్రాన్ని ప్రచురించాడు. అలాగే ఈయన ఎక్కువగా మిషనరీ పుస్తకాలు చదవడంలోనే సమయం గడిపేవాడు. 1861వ సంవత్సరంలో ప్రిన్స్టన్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాక రెవరెండ్ హెన్రీ ఎం స్కడ్డర్ భారతదేశంలో తన మిషనరీ అనుభవాల గురించి మాట్లాడుతుండడం విన్నాడు. అప్పుడు స్కడ్డర్ గారి సాక్ష్యముతో మగ్ధుడైన శామ్యూల్ గారు భారతీయ ప్రజలకు సేవ చేయడానికి మిషనరీ కావాలని నిర్ణయించుకున్నారు. తర్వాత దేవుడు శామ్యూల్ గారి జీవితంలో ద్వారం తెరిచాడు. తర్వాత అతను భారతదేశానికి మిషనరీగా నియమితుడయ్యాక 1864లో తన భార్య అయిన ఆంటోనీ నెట్ ఆర్వెల్తో కలిసి భారత్కు ప్రయాణమయ్యాడు. భారతదేశానికి వచ్చిన వీరు ఇక్కడ కలకత్తాలోని ఫరూకాబాద్ మిషన్లో నివసించి పనిచేశారు. ఇలా వీరు దేవుని పరిచర్య చేస్తూ కొనసాగుతున్నారు. హెన్రీ గారు హిందీ భాషలో ప్రావీణ్యము సంపాదించాడు. అలాగే స్థానిక ప్రజల కోసం ఆదివారం ఆరాధన సేవలను హిందీలో నిర్వహించడం ప్రారంభించాడు. స్వార్థ సేవ ఆయన ప్రాధాన్యత మరియు ఆయన నగరములో మరియు చుట్టుపక్కల స్వార్థను అవిశ్రాంతంగా ప్రకటించారు. దానివల్ల ఆయన ఆరోగ్యం దెబ్బతింది. దాంతోపాటు 1876లో ఆయన భార్య మరణించడం వలన అతను తన 4 పిల్లలతో అమెరికాకు తిరిగి వచ్చి కెనడాలోని ప్రెస్బిటేరియన్ చర్చ్ మరియు అలెజెనియాలోని థియాలజికల్ సెమినరీలో పనిచేశాడు. శామ్యూల్ హెన్రీ గారు 1879లో సారా కాన్స్టెన్స్ మకరం అనే స్త్రీని వివాహము చేసుకున్నాడు. ఈ సమయంలోనే ఆయనకు హిందీ ప్రావీణ్యం మరియు లోతైన లేఖన జ్ఞానం కారణంగా హిందీ బైబిల్ను తిరిగి అనువదించమని భారత్ నుండి పిలుపు వచ్చింది. అయితే అప్పుడు శామ్యూల్ హెన్రీ గారు భారతదేశంలో తనకు ఇంకా పూర్తి కాలేని పని ఉందని తెలుసుకొని 1892లో అహ్మదాబాద్కు చేరుకున్నాడు. 1892 నుండి 1899 వరకు విలియం హూపర్ మరియు జోసెఫ్ ఆర్డర్ ల్యాండ్బెల్తో కలిసి ఆయన హిందీ బైబిల్ను సవరించాడు. అయితే త్వరలోనే తాను భారతదేశం విడిచి వెళ్ళవలసి వస్తుందని ఊహించి దేశంలోని అనేక ప్రాంతాలకు ప్రయాణించి స్థానిక చర్చ్లను ఉత్సాహంగా ప్రోత్సహించాడు. అలాగే మిసౌరీలో వారు కూడా ఇక చనిపోలేరు, లూకా 20:36 అనే అంశముపై ఆయన తన చివరి ప్రసంగం బోధించాడు. ఇలా దేవుని పరిచర్యలో అద్భుతమైన ఫలభరితమైన సేవ చేసిన శామ్యూల్ హెన్రీ కెలాగ్ గారు 1899లో మే 3వ తేదీన ప్రభు సన్నిధికి చేరుకున్నారు. డియర్ ఫ్రెండ్స్, చూసారా ఎంత గొప్ప సాక్ష్యమో కదా శామ్యూల్ హెన్రీ కెలాగ్ గారిది.
అతి విశ్వాసభరితమైన సేవా భారము కలిగిన జీవితాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. నిత్యము యేసుక్రీస్తు నామానికే మహిమ కలుగునుగాక. ఆమేన్. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా చూసి లైక్ చేసి మీ మిత్రులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోపై మీ కామెంట్ను అభిప్రాయంను పోస్ట్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.